నన్ను చావనివ్వా? గుళ్ళో నా ముందున చిల్లర కొట్టేశావు కదా, దాని ఎఫెక్టివ్. అయినా ఒక్కసారి నేను ఎవరినైనా టచ్ చేసిన తర్వాత వాళ్ళు చావాలన్నా నా పర్మిషన్ కావాలి. అది మా నవగ్రహాల రూలు. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదని రెస్ట్ లేకుండా ఏడిపించి చచ్చేదాకా తెచ్చావు. ఇప్పుడు చావటానికి కూడా నీ పర్మిషన్ కావాలా? ముష్టి 1 లక్ష పోతేనే చస్తానంటున్నావు. కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచిన వాళ్ళందరూ మధ్యంతర ఎన్నికలు రాగానే మన ఫోర్స్ కి ఎఫెక్ట్ కి డ్యామేజ్ అయిపోతున్నారు. మరి వాళ్ళందరూ నీలాగా చద్దాం అనుకుంటే అబ్బాయో ఈ హుస్సేన్ సాగర్ సరిపోదు. మర్యాదగా నన్ను చావనిస్తావా? చావనివ్వా? వద్దబ్బాయా, ఇప్పటికే ఈ వెర్రిజనం నాయకుల్ని ముంచకుండా ప్రతి సంవత్సరం హుస్సేన్ సాగర్ లో వినాయకుల్ని ముంచుతున్నారు. ఈలోగా నా మాట వినకుండా బుద్ధుడు వాళ్ళ మధ్య సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు మునిగావనుకో, పాపం వాళ్ళకి ప్లేస్ తక్కువైపోతుంది. అయినా చచ్చి ఏం సాధిస్తావు అబ్బాయా? బతికి ఏం సాధించాను కనుక నా చిల్లర కొట్టేశావు కదా. చిల్లర కాజేసినందుకే నన్ను వేధిస్తున్నావు. దేవస్థానంలో మీ సెక్యూరిటీ చూడాల్సిన పెద్ద మనుషులే మీ హుండీలు కొల్లగొడుతుంటే వాళ్ళని ఏం చేయగలిగావు? ఆహా, ఎవరికైనా టైం రావాలబ్బాయా. మీ విగ్రహాలు ఉండాల్సిన చోట కూర్చుని మేమే దేవుళ్ళని ప్రచారం చేస్తున్న కేడీ బాబాల్ని, కోట్లు మింగేస్తున్న దగాస్వాముల్ని పట్టు, పీడించు, ఏడిపించు. అంతేగాని ఆకలికి తట్టుకోలేక చిల్లర తీసుకున్న నన్ను ఎందుకయ్యా ఏడిపిస్తావు? అసలు ఆకలంటే నీకు తెలుసా? ఆకలి మనిషిని ఎంత దిగజారుస్తుందో తెలుసా? నీకెలా తెలుస్తుంది? మనిషి అయితే తెలుస్తుంది, మనిషిలా బతికితే తెలుస్తుంది. ఏంటబ్బాయా, మనిషిగా బ్రతికి చూపించమంటావా? ఎవరు నువ్వా? ఒక్కరోజు బతికి చూపించు. ఒక్కరోజు కాదబ్బాయా, 30 రోజులు బతుకుతా. ఇంద్రజాలాలు మహేంద్రజాలాలతో బతకటం కాదు, మామూలుగా బతకాలి, కష్టపడి సంపాదించాలి, నీ తిండి నువ్వే తినాలి. మాటలు కాదబ్బాయా, చేసి చూపిస్తా. పద పద పద. ఇదేంటబ్బాయా, ఇదంతా మా లోకంలో సెటప్ లాగా ఉంది. నర్మయ్, చప్పుడు చేయకుండా నీ ఒంటి మీద అన్ని తీసి ఈ సెటప్ నుంచి మామూలు మనుషుల గెటప్ లోకి వచ్చాయి. ఓకే అబ్బాయా, ఈ డ్రెస్ లో కూడా అద్భుతంగా ఉన్నాను అబ్బాయా. మళ్ళీ నవ్వులు మొదలెట్టావా? చప్పుడు చేయకుండా వెళ్ళి పడుకో. పొద్దున్నే లేవగానే ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను. వెళ్ళి పడక. అలాగే అమ్మా. ఈయనేవాడు నా మంచం మీద పడుకున్నాడు. ఇదిగో పెద్దాయనా, లే, రాత్రి ముందు ఎక్కువయ్యి మీ ఇల్లు అనుకుని మా ఇంటికి వచ్చి పడుకున్నట్టున్నావు. లేచే మీ ఇంటికి వెళ్ళు. నిన్నే ఏవి నా మండిమయ మకటాభరణములు, ఏవి నా సుందరమైన దండకడియములు. దండకడియాలా? ఏం బాబు, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? లేదా మంత మీద నుంచి? ఏంటి మావయ్య, నిద్రలో నాటుకుంటా ఇలా కలవరిస్తున్నావా? ఏమిటి బాబు గారు, వీరు మీ మావయ్య గారా? అవును, 4 రోజులు నాతో ఉండాలని ఎక్కడి నుంచో వచ్చారు. జరిగిందని క్షమాపణ చెప్పుకుంటూ ఒక కోట ఇచ్చుకుంటాను. కొటేషన్ కరెక్టేనా? కరెక్ట్ కరెక్టే. నా భార్య లక్ష్మి. నమస్తే.
ఈ పరిచయాలకి ఏం వచ్చలే అబ్బాయా. మామయ్య మామయ్య అని ఇప్పుడు అందరినీ పరిచయం చేశాడే కానీ మీ పెళ్లికి ఒక్క శుభరేఖ వేయలేదమ్మాయా. నేనే చచ్చి చెడి కనుక్కుని మీరు ఎక్కడున్నారో తెలుసుకుని మిమ్మల్ని ఆశీర్వదిద్దామని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. కాఫీ తీసుకోండి. కాఫీయా? కష్టపడి సంపాదించి అదే మావయ్య, కష్టపడిన డబ్బుతో తప్ప నువ్వు కాఫీ కూడా తాగవని నాకు తెలుసు. లక్ష్మికి తెలియదు కదా. అవునమ్మా. ఓహో, ఇదొక పాలసీనా? ప్రస్తుతానికి కాఫీ తాగండి, మధ్యాహ్నం కష్టపడి మందు తాగుదాం. చాలే ఊరుకో, అందరూ నీలాగే మందు బానిసలా? మందుకి మనిషి బానిస అవుతాడు, మందు తాగాక మనిషి ప్రపంచాన్నే బానిసగా చూస్తాడు. బాబాయ్, బాబాయ్ గారు కొటేషన్ కరెక్టేనా? కొటేషనా? కరెక్టే. అది హలో, ఏం బెదరు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? సాయంత్రం దాకా రారనుకుంటాను. నేను నచ్చిన సూట్ కేసు కొంచెం ఇచ్చేసి వెళ్తే బాగుంటుంది. ఏం బెదరు పంచరైన ట్యూబ్లో ఫేస్ ఎలా పెట్టావు? డబ్బు ఏమైనా అవసరం ఉందా? తీసుకో. లక్ష ఉందిగా, నీకు అవసరమైన తీసుకుని బ్యాలెన్స్ ఇచ్చేసి. మీరు కొద్ది రోజులు టైం ఇస్తే మీ డబ్బు. అలాగే, అయినా 1,00,000 ఖర్చు పెట్టేంత అవసరమే ఉందో? నాకు తెలుసులే. లక్ష్మి అదే మా వదిన నగలేమని అడిగిందేమో అని. అలాంటిదేమీ లేదు. మీ సూట్ కేసు నిన్న రౌడీలు వెంటపడి కొట్టి తీసుకెళ్ళిపోయారు. బెదరు భలే జోకులేస్తాడే. నేను చెప్పే నిజం మదన్ గారు, మీ సూట్ కేసు రౌడీలు కొట్టేశారు. మీరు కొద్ది రోజులు గడివిస్తే నేను తెచ్చిస్తాను. బెదరు, నువ్వు ఎంత డ్రామా కంపెనీ వాడి ఇంట్లో ఉంటే మాత్రం ఈ డ్రామాలు నా దగ్గర సాగు. నీకెంత డబ్బు కావాలంటే అంత తీసుకో. బ్యాలెన్స్ డబ్బులు మాత్రం నాకు ఇచ్చేసి. నువ్వు తీసుకున్న డబ్బులు నీకు వీలునప్పుడు ఈ బెదరు నాకు. మీరు నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. మీరు నాకు కొంత టైం ఇవ్వాలి. ఊరంతా టింకరింగ్ చేసేవాడిని, నాకే టింకరింగ్ చేయాలనుకో. 2 రోజులు టైం ఇస్తున్నాను. తేడా వచ్చిందో శాలరీ తెలియచిపోతుంది. మేలు రకం బాడీలై ధర తక్కువ మన్నిక ఎక్కువ. ఇదేదే కొనండి, ఇప్పుడే పాడండి. ఏయ్ ఏయ్ బాడీలు బాడీలై, బాడీలు బాడీలై. ఏ వయసు రెడీ మేడ్ బాడీలు బాబు. వస్తున్నా బామ్మ గారు. పెద్ద ముత్తదివి పొద్దున్నే పోనీ బేరం. బాగా చూసుకోండి, మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఏమిటి అన్ని చిన్నవిలాగున్నాయి? చూడటానికి చిన్నవిగానే ఉంటాయమ్మా, వాడుకోవడానికి అన్ని సైజుల వరకు సరిపోతాయి. ఒకసారి చూపెట్టండి. ఓన్ని సినిమాకు తగలయ్యా బాడీలా. నేను జాడీలు అనుకున్నా, నాది బాడీలేసే వయసట్రా సచ్చినోడా. అమ్మో, పొద్దున్న ఎక్కడ బేరం రాయలు తల్లు. అసలు ఇంకెప్పుడు ఈ బజార్కి వచ్చేవచ్చు. గుంటూరు మిరపకాయ ఎలా ఉన్నాయి? కోరు టారెత్తిపోతుందా? ఇంట్లో బావలేడా? ఆయన ఆఫీస్కి వెళ్ళారు. బావంటే మీ ఆయన కాదు. మీ ఆయన నాకు బావెలా అవుతాడు? ఆయన నాకు అన్నలాంటాడు. మీ ఆయన బావమరుదు జోగారా లేడు, వాడు నాకు బావలంటాడు. మాట అన్నందుకే మనసు పాడు చేసుకుంటే ఎలా? దీనికే ఇంత ఇదైపోతే ఆఫీసు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చావని నువ్వు అబద్ధమని తెలిస్తే నా బెదరు. అదే మీ ఆయన మనసు ఎంత బెదిరిపోద్ది. నువ్వు బెదిరిపోమాక. నేను ఈ మాట బెదర్తో చెప్పలే, కానీ నీతో మాత్రం మంచం మీద కూర్చుని మాట్లాడేసిన మాటలు చాలా ఉన్నాయి. వెళ్దామా? నార్మే, నోటుకొచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదా. లక్ష్మి, ఏం జరిగింది? లేకపోతే చూడండి వీడు. నువ్వుండు, నేను చెప్తా. ఏం లేదు బెదరు. తలుపు తట్టి బెదరున్నాడా అన్న. బెదరెందుకు అంది. మాకు 1,00,000 ఉంటాయి అన్న. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు మాట్లాడిన మాటలకి నిన్ను నిలువునా నరకాలి. లక్ష్మి వదిలే, లక్ష్మి వదిలే, నేను మాట్లాడతానుగా. వదిలేసావే రా, పట్టుకు. 1,00,000 సార్లు పట్టుకు. నువ్వు టచింగ్ చేయగానే బాడీ అంతా ఓవరాలింగ్ చేసినంత ఫ్రీగా ఉంది.
దా దా పట్టుకు. మదన్, నువ్వు హద్దులు దాటుతున్నావు. లక్ష సార్లు హద్దులు దాటుతా, కానీ నీ శుద్ధులు మాత్రం వినను బెదరు. చూడు, నీ మొగుడికి ₹1,00,000 ఇచ్చి దాచమన్నాను. దొంగలు పడి దోచుకున్నారని దొంగ నాటకం మొదలుపెట్టాడు. నా డబ్బు నాకు రాకపోతే మాత్రం నేనే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నువ్వేం కంగారు పడ, మాకు నిన్ను ముద్దుగానే చూసుకుంటానులే. ఎక్కువ మాట్లాడితే మాట వచ్చేస్తాను. సారీ బెదరు, నీ పెళ్ళాన్నన్నా నువ్వు కొట్టావు, తప్పే లేదు. కానీ నా డబ్బు మాత్రం నాకు రాకపోతే బెదరు మాటరైపోతావు. వస్తా. ఏం జరిగిందండి? అతను మీకు ₹1,00,000 ఇచ్చాడా? నన్నేమీ అడగదు లక్ష్మి. మొదట నా శని వదిలిపోవాలి. ఏం జరిగిందో తర్వాత అంతా వివరంగా చెప్తాను. కూలి రావు. కూలోడు అనుకుంటున్నాడు అనుకుంటాను. ఏం చేస్తాం, కాలం కర్మం కలిసి రానప్పుడు మట్టి బెడ్డే ఐసు గడ్డ అనుకోవాలి. వస్తున్నా బాబు. लगेज మొత్తం తీసుకో, ₹10 देंगे. अच्छा चलो उठाओ. ये भी